ఎప్పుడు ఏ దేశం దేన్ని నిషేధిస్తుందో తెలీదు. ఈవెన్ మనమైనా సరే ఒక్కోసారి ఉల్లిపాయల దిగుమతులు నిషేధిస్తాం, పప్పుల దిగుమతులు నిషేధిస్తాం మన రైతులను కాపాడుకోవడానికి. లేదా కొన్నిసార్లు ఈ పొల్యూషను లేకపోతే గనక రసాయనాలతో కూడినటువంటి పంటలు ఇట్లాంటి వంకతో కూడా ఆగేటటువంటివి ఉంటాయి. అది యూరప్ దేశాలు చేస్తా ఉంటుంటాయి. మొన్న మామిడికాయల్ని గనక నేపాలోళ్ళు ఆపినటువంటి తరహాలో నడుస్తుంటది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్నది ఏంటంటే చైనా మొన్నటిదాకా భారత్ రైస్ నిషేధించింది. ఎందుకంటే చైనాలోనే రైస్ ఎక్కువ ఉందని. అయితే మొన్ననే చెప్పుకున్నాం మనం నెల్లూరు జిల్లాని చెన్నై నుంచి ఆంధ్రాలో ఉన్నటువంటి గోదావరి జిల్లాల రైస్ తీసుకెళ్ళి చెన్నై నుంచి ఎక్స్‌పోర్ట్ జరిగినాయి భారీ ఎత్తున అన్నటువంటి. తద్వారా మళ్ళీ ఇప్పుడు రైస్ తీసుకుంటున్నారు. వాళ్ళ దగ్గర తగ్గిందేమో తెలీదు. ఇప్పుడు చిల్లీ, మిర్చి మన దగ్గర ఎక్కువ పండినటువంటి సందర్భంలో చైనా వాళ్ళే ఎక్కువ కొంటారు. చైనా వాళ్ళ కారం చేసుకొని తింటుంటారు. అయితే చైనా ఇప్పుడు భారతదేశపు మిర్చి షిప్మెంట్స్‌ని అడ్డుకుంటోంది, ఆపుతోంది అన్నటువంటి తాజా సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. అదే జరిగితే ఇక్కడ ఇప్పుడు ఇదివరకు మామిడికాయలు యూరప్ దేశాలకి బాగా వెళ్తుండే. అప్పుడు మన దగ్గర కేజీ వచ్చేటప్పటికి 100, 200 అట్లా పలికినాయి. ఇప్పుడు కేజీ 3 కేజీలు రూ. 500 3 కేజీలు రూ. 200, 5 కేజీలు రూ. 300 పలుకుతున్నాయి. ఎందుకని? విదేశాలకు పోలేదు. ఇక్కడ దాంతో ఇక్కడ ఎక్కువ అమ్మాల్సి వస్తుంది. అట్లాగే రేపు మిర్చికి కూడా తేడా వచ్చేటట్టుంది.